మెదక్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లు, రైళ్ల రూట్లు ఆగమయ్యాయి. భారీ వర్షాల కారణంగా మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం షమ్నాపూర్ దగ్గర రైల్వే ట్రాక్ కుంగింది. వర్షాలు, వరదలతో ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయింది. దీంతో ఈ రూట్లో రైళ్ల రాకపోకలు రద్దయ్యాయి. మెదక్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లు, రైళ్ల రూట్లు ఆగమయ్యాయి. భారీ వర్షాల కారణంగా మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం షమ్నాపూర్ దగ్గర రైల్వే ట్రాక్ కుంగింది. వర్షాలు, వరదలతో ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయింది. దీంతో ఈ రూట్లో రైళ్ల రాకపోకలు రద్దయ్యాయి. రావడానికి లేదు అసలు. మట్టి చూడండి ఫ్రెండ్స్, పోతుంది. అక్కడపేట నుంచి మెదక్ వెళ్తున్న రైల్ ట్రాక్ లో షమ్నాపూర్ దగ్గర ప్రమాదంలో గురైంది ఫ్రెండ్స్. భారీ వర్షాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. రహదారులు, నదులను తలపిస్తున్నాయి. దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో కుంభవృష్టి కురిసింది. ప్రజ్ఞాపూర్లో ఊర చెరువు పొంగి పొరులుతోంది. గజ్వేల్, ప్రజ్ఞాపూర్ ప్రధాన రోడ్డుపై వాన నీరు ప్రవహిస్తోంది. దీంతో హైదరాబాద్కు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మర్కుకు మండలం చేబర్తి గ్రామ సమీపంలో కొండపోచమ్మ సాగర్ కాలువకు గండిపడింది. తొగుట మండలం చందాపూర్ జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఇండ్లలోకి నీళ్లు చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు. మరోవైపు లింగాపూర్లో మల్లన్న సాగర్ కాలువ తెగిపోయింది. దీంతో వరద నీరు పొలాలను ముంచెత్తింది. అక్కడపేట నుంచి మెదక్ వెళ్తున్న రైల్ ట్రాక్ లో షమ్నాపూర్ దగ్గర ప్రమాదం. మెదక్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. పొలాలు, చెరువులను తలపిస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజాంపేట నుండి నస్కల్ వెళ్లే దారి కొట్టుకుపోయింది. దీంతో నస్కల్, నందగోకుల్, రాంపూర్ గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.